ఈవినింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా పవర్ అప్ ఉమెన్ సెషన్ లో, ప్రత్యేకించి సాల్ట్ సెషన్ లో, అంటే సీకింగ్ ఆన్సర్స్ లిఫ్టింగ్ టియర్స్ అనే సెషన్ లో మనందరం కూడా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనము కాసేపు గడిపి ఆయన స్తుతించడానికి, ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆయన మన జీవితంలో జరిగించిన కార్యాలు బట్టి ఆయనకు ప్రార్థన ద్వారా మన కృతజ్ఞతలు తెలియజేయడానికి, అలాగే మన విశ్వాసంలో ఇంకా బలపడటానికి దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. దేవునికే స్తోత్రములు. ఈరోజు ఈ సాల్ట్ సెషన్ ని మనం ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరం తండ్రి కూడుకునటానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని తండ్రి సజీవుల లెక్కలో ఉంచి ప్రభా మాకు దయచేసినందుకు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ రోజు ప్రభా మీరు మాతో మాట్లాడే మాటలను బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వాటిని వినినప్పుడు ప్రభా మేము దాన్ని అంగీకరించి ప్రభా మా హృదయంలో ప్రభా అది విత్తనం వలె నాటబడి తండ్రి నూరంతలు ఫలం ఇచ్చే విధంగా ప్రభా దాన్ని మేము అంగీకరించులాగన ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా. ఈ రోజు మీరు మాతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించినారో ప్రభా, అది కేవలం తండ్రి మా చిత్తము కాదు కాని ప్రభా నీ చిత్తము ద్వారానే దాన్ని మేము వినుచున్నాము చెప్పి మేము నమ్ముచున్నాము తండ్రి. మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎవరికైతే ఈ వాక్యం అవసరం ఉందో ప్రభా అక్కడ వరకు నీ వాక్యాన్ని నడిపించమని కోరుచున్నాము తండ్రి. ఆది నుంచి అంతము వరకు ప్రభా నిన్ను స్తుతించి ప్రభా నీకు మహిమ పరచే విధంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపించమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి యొక్క మారు మీ అందరికి ప్రత్యేకమైన వందనములండి. ఈ రోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళబోయే ముందుగా ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాము. కీర్తన పాడుకుందామండి. హల్లెలూయా, యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు పూజనుల నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. బూరతోను తాళమును మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారని యేసుని స్తుతించుడి. సూర్య చంద్రులారమిరు దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లార ఇలా కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై అర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి.
ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలు వలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పురభక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును కదండి. దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం కూడా ఆయన్ని స్తుతించడానికి ఆయన అర్హుడు అనమాట. ఆయన పాత్రుడు. సో నిత్యము స్తుతింపబడడానికి ఆయన అర్హుడు. కాబట్టి మనందరం కూడా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, యవ్వనస్తులు, స్త్రీలు, అలాగే ఈ సృష్టి మొత్తంలో ఉన్న సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, ఆవిరి, అలాగే ఎగురుచున్న పక్షులు, సముద్రపు జీవులు ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయండి. మనం కూడా నిత్యం ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు అనమాట. సో ఈరోజు మనము దేవుని వాక్యంలో కొనసాగుదామండి. మనము ఈరోజు రాయి వెనుక ఉన్న శక్తి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దాని గురించి మాట్లాడే ముందుగా మనకి లైఫ్ లో అనేక సార్లు మనకు అనిపిస్తా ఉంటది కదా, ఇదేదో ఒక యుద్ధ భూమి లాగా ఉంది. నా లైఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ఒక బ్యాటిల్ లాగా ఉంది అని చెప్పి మనకు అనేక మార్లు అనిపిస్తా ఉంటది. అందులో యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒక శత్రువుని మనం చూసినప్పుడు మన లైఫ్ లో మనకు శత్రువులు దాదాపుగా మనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, లేకపోతే మనకున్న అనారోగ్యం కానివ్వండి, మనకున్న భయాలు, లేకపోతే మనకు జరుగుతున్న ఓటమిని బట్టి కానీ, లేకపోతే మనం ఎప్పుడన్నా రిజెక్షన్ గురైనప్పుడు మనకున్న ఫియర్స్ ని, డౌట్స్ ని బట్టి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని బట్టి, ఫ్యామిలీ ఇష్యూస్ ని బట్టి, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ ని బట్టి, అనేకమైన వాటిని బట్టి మనము అనేక మార్లు ఇవన్నీ మన లైఫ్ లో ఉండటాన్ని బట్టి మనం ఏదో ఒక యుద్ధం చేస్తున్న వారిలాగా, ప్రతి ఒక్క దానితో మనం యుద్ధం చేసే వారిలాగా మనకు అనిపిస్తా ఉంటుంది. అయితే అటువంటి యుద్ధం మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనము ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అని చెప్పి మనకు మనం బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎలా విశ్వాసంతో మనం ముందుకు సాగాలి అని చెప్పని మనకు వాక్యం ద్వారా దేవుడు ఒక భాగాన్ని బైబిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఆ వాక్య భాగాన్ని మనం చదువుకొని దాని ద్వారా మనం ఎట్లా విశ్వాసంలో బలపడాలని చెప్పని మనం ముందుకు కొనసాగుదామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన అనేది దేవుడు మన కోసం ఏర్పాటు చేశారు. దావీదు గొలియాతుకు మధ్య ఉన్న ఒక ఒక సిచ్యువేషన్ అనేది మనం అక్కడ చూస్తా ఉంటాం అనమాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో. సో మనకంతా కూడా ఈ స్టోరీ అంతా మనం చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉంటాం, అనేక సర్మన్స్ లో మనం వింటా ఉంటాం అనమాట. అయితే ఈ రోజు దేవుడు మనము ఆ విశ్వాసం ద్వారా ఎలా మనకున్న శోధనను, మనకున్న యుద్ధాలను మనము జయించాలి అని చెప్పి మనకు దేవుడు సెలవిస్తా ఉండగా మనం దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం అందరం కూడా మన హృదయాలను ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపరుచుకున్నాము. సో అక్కడ మనం చూసినట్లయితే దావీదు, గొలియాతు వాళ్ళిద్దరిని చూసినట్లయితే వాళ్ళిద్దరూ ఎట్లా ఉంటారండి, ఫుల్ ఆఫ్ ఆపోజిట్ గా ఉంటారు. దావీదేమో చాలా చిన్నగా ఉంటాడు, గొలియాత్ ఏమో ఆల్మోస్ట్ 9 feet హైట్ ఉంటాడు అనమాట. దావీదు దగ్గరేమో
జస్ట్ అతను ఒక గొర్రెల కాపరి కాబట్టి అతని దగ్గర ఒక చిన్న కర్ర ఉంటది. కానీ గొలియాతు ఒక యుద్ధం చేసే ఒక వీరుడు అనమాట. అతనికి ఒక ఒక ఛాంపియన్ అని మనం చెప్పొచ్చు అనమాట. యుద్ధంలో ఆయన చేస్తున్నప్పుడు ఒక యుద్ధ వీరుడు లాగా మనం చెప్పొచ్చు అనమాట. సో అటువంటి ఇద్దరు ఆపోజిట్ లైఫ్స్ ని దేవుడు అక్కడ మనకు కనపరిచారనమాట. ఎందుకంటే మనం కూడా మన లైఫ్ లో చాలా సార్లు మనకి మనమే ఒక పవర్లెస్ థింగ్ గా మనం భావిస్తాము. ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ఏమనుకుంటాము, చాలా పవర్ఫుల్ అనుకుంటాము. సో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వాక్య భాగాన్ని మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుందండి. అక్కడంతా కూడా ఒక యుద్ధ మైదానం అనేది ఉంటుంది. సో ఆ బ్యాటిల్ ఫీల్డ్ అంతట్లో కూడా రెండు సైన్యాలు ఉంటాయి. ఒకళ్ళేమో ఫిలిస్తీన్ల సైన్యము, ఇంకోటేమో ఇస్రాయేల్ సైన్యం అన్నమాట. ఇస్రాయేల్ సైన్యం కూడా ఫుల్ వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ అన్నమాట. కానీ వాళ్ళ ముందు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మాకు శక్తి లేదు అని అనుకుంటారు అనమాట. ముందు ఎవరున్నారంటే ఫిలిస్తీన్ల యొక్క వాళ్ళని వాళ్ళకు సంబంధించిన వ్యక్తి గొలియాత్ అన్నమాట. సో అతన్ని నేను చూసి వీళ్ళు ఎంత ట్రైన్డ్ అయినా కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మా దగ్గర స్కిల్ లేదు, యుద్ధం చేయడానికి మేము సరిపోమని చెప్పని భయపడి పారిపోతారనమాట. అయితే దేవుడు దావీదును అసలు ఏ ట్రైనింగ్ లేకుండా, అసలు యుద్ధం చేయటానికి ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు దావీదుని ఎన్నుకొని ఆ సిచ్యువేషన్స్ అక్కడ ఆ పరిస్థితిలో దేవుడు నిలబెట్టాడు అనమాట. సో మన లైఫ్ లో కూడా మనకున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకు ఎదురుగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము, భయపడి పారిపోతాం అనమాట. అసలు దాన్ని ఫేస్ చేయడానికే మనము ముందుకు వెళ్ళము. కానీ దేవుడు మనకు ఉన్న బలహీనతని ఆయన బలంగా మార్చే దేవుడు అనమాట. మనకున్న బలాన్ని ఆయన రీప్లేస్ చేసి మనల్ని బలవంతులుగా చేస్తాడనమాట. మనకున్న బలహీనతనంతా కూడా తొలగించేసి ఆయన బలంని మనలో నింపి మనం యుద్ధంని చేయటానికి వీలయ్యే ఒక సైనికుడి వలె మనల్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మన లైఫ్ లో మనము ఏవైతే ఫేస్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని ఆయన దయచేయును గాక. ఆమేన్. సో ఈ రోజు ఆ వాక్య పాఠంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో అతనికి ఆ ఒక గొలియాతుని గనుక మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే అతను ఉన్న ఆ, శారీరక దృఢం కానీ లేకపోతే మానసిక ఆ, ఆయనకున్న శక్తి కానీ చాలా గొప్పగా ఉందన్నమాట. అక్కడున్న ఇస్రాయల్ అందరినీ కూడా భయపెట్టేంత అతని మాటల ద్వారా గాని అతని రూపం ద్వారా గాని అనేక మందిని ఆయన భయపెడుతూ ఉన్నాడు. అయితే సౌలు దావీదునకు సేమ్ ఎలా అయితే ఆ గొలియాతు అతని యుద్ధం చేయడానికి అంతా కూడా ధరించుకొని ఉన్నాడో అదంతా కూడా ఆర్మర్ అంతా కూడా దావీదు కూడా సౌలు ఇప్పిస్తారనమాట. నువ్వు ఇదంతా కూడా ధరించుకొని ఒక రాగి స్థిరాస్త్రము, అతనికి ఒక డాలు, ఒక కత్తి అవన్నీ కూడా ధరింపజేస్తాడు. ఒక ఫుల్ కవచం అనేది అతని ఒంటికి ధరింపజేస్తాడనమాట. కానీ దావీదు ఏమంటారు, ఇవేమి కూడా నాకు వద్దు అని చెప్పని ఏరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గులకరాళ్లను అలాగే అతని వడిసెలను తీసుకొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడనమాట. సో అతనికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఈ యుద్ధము జరిగించేది నేను కాదు, యుద్ధము యెహోవాదే అన్న విశ్వాసంతో దావీదు ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడనమాట. సో అలాగే మన లైఫ్ లో కూడా మనకున్న విశ్వాసాన్ని బట్టి మనము యుద్ధ భూమిలో అడుగు పెట్టాలి. కానీ ఆ ఎలా అయితే సౌలు తనని ధైర్యపరచడానికి అతనికి ఉన్న సామానంతా, అంటే అతనికి ఏదైతే అలవాటు లేదో, అతనికి వాడుకగా లేని యుద్ధపు ఆర్మర్ అంతా కూడా అతనికి ధరింపజేయటానికి సౌలు రెడీ చేస్తాడు. కానీ అవి ఏమి వద్దని చెప్పని దావీదు నిరాకరిస్తారనమాట. సో లైఫ్ లో మన విశ్వాసం కూడా దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి రావాలి, కానీ ఇతరుల ద్వారా అది షేర్ చేసుకునేది కాదనమాట. ఇతరులు చేసిన క్రియల ద్వారా వాళ్ళకున్న బలాన్ని బట్టి, మనుషులకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న శక్తులు బట్టి మనం విశ్వాసంలో ఆ యుద్ధంలోకి అడుగు పెట్టకూడదు. కానీ అవన్నీ కూడా మనుషులు చేయలేదు, అన్ని కూడా దేవుడు చేయగలడు. కాబట్టి మనం ఓన్లీ దేవుని మీద విశ్వాసంతో మనము ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాలన్నమాట. సో మనము ఒకటి ఒకటి కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, సో దావీదు తన దగ్గర ఉన్న రాయి వడిసెలతో వెళ్ళారనమాట. రాయి ఏదో తన యుద్ధంలో తనని జయింపజేస్తుందని కాదు, కానీ ఆ రాయి వెనక ఉన్న శక్తి, ద పవర్ బిహైండ్ దట్ స్టోన్, అది ఏంటి అని చెప్పి దావీదుకు తెలుసు. కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాడనమాట. సో మనం కూడా మన దగ్గర ఏముంది అన్న దాన్ని బట్టి మనకు శోధనలు ఎదురైనప్పుడు, మన లైఫ్ లో సవాళ్ళు ఎదురైనప్పుడు
మన దగ్గర ఏముందో దాన్ని బట్టి మనము వాటిని ఎదుర్కోలేం కానీ మనము మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆయన మీద విశ్వాసంతో మనము ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాలి. అంటే మన లైఫ్ లో జరుగుతున్న బ్యాటిల్స్ అన్నిటిని కూడా మనం ఎదుర్కోవటానికి మన దగ్గరగా మన మీద మన నీతిని బట్టి మనం డిపెండ్ అవ్వకూడదు కానీ దేవుని నీతిని బట్టి ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం ప్రతిదీ కూడా ఎదుర్కోవచ్చు అనమాట. సో ఆ రోజు ఆ దావీదుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారనమాట. ఇంత చిన్నవాడు, ఏమి ఆయుధం లేకుండా, కనీసం యుద్ధానికి సంబంధించిన ఆ వస్త్రం గాని ఆ కవచం గాని ఏమీ లేకుండా వచ్చారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అలాగే గొలియాతు కూడా నేనేమన్నా కుక్కన ఒక కర్రని చేత పట్టుకొని వచ్చావు అని చెప్పని ఆ ఎగతాళిగా మాట్లాడతారనమాట. అయితే దావీద్ అక్కడ అంటాడు కదా, ఈ రోజు దేవుడు నా ద్వారా జరిగించే కార్యం ద్వారా ఇక్కడున్న వాళ్ళందరూ భూజనులందరూ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు అని చెప్పి దావీదు ఎంత విశ్వాసంతో నిలబడ్డాడో చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయారు. కానీ దావీదు ఎంతో విశ్వాసంతో అక్కడ నిలబడి ఆ యుద్ధాన్ని జయించడానికి సిద్ధమయ్యాడనమాట. సో మనం కూడా అనేక మంది సేమ్ లైఫ్ లో అన్యజనులు కావచ్చు, దేవుణ్ణి విశ్వసించని వారు కావచ్చు, వాళ్ళ లైఫ్ లో అవన్నీ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయకుండా చాలా మంది పారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని మీద విశ్వాసం కలిగిన మనము దాన్ని జయించటానికి నిత్యము కూడా రెడీగా ఉండాలన్నమాట. సో ఈ రోజు మన లైఫ్ లో శోధన ఏదన్నా వచ్చిందంటే దాన్ని మనం ఏం చేయాలండి, విశ్వాసంతో ఎదుర్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక కాంపిటీషన్ లో గెలవాలి అంటే ఆ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి మనము ఆ, దానిలో మన ప్రతిభను మనం చూపించినప్పుడు ఆ కాంపిటీషన్ లో మనం గెలుస్తాము. అయితే అసలు కాంపిటీషన్ కే వెళ్లకుండా, అసలు ఆ ఎగ్జామే రాయకుండా, లేకపోతే అక్కడ నీ టాలెంట్ అనేది ప్రదర్శించకుండా ఆ కాంపిటీషన్ లో మనం గెలవగలుగుతామండి? లేదు కదా. అలాగే లైఫ్ లో కూడా మనకు వస్తున్న శోధనలన్నింటిలో కూడా మనం వాటిని ఫేస్ చేసినప్పుడే వాటిని మనము జయించగలుగుతాము. అసలు ఫేస్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయి ఉంటే మనము అసలు ఆ శోధనని మనం జయించే వారిగానే ఉండమన్నమాట. మన లైఫ్ లో కూడా అనేక ప్రశ్నలు మనకు ఉన్నప్పుడు మనము వీ హ్యావ్ టు సీక్ ఫర్ ఆన్సర్స్. ఈ సాడ్ సెషన్ కూడా అదే కదండి. వీ హ్యావ్ టు సీకింగ్ ఆన్సర్స్ త్రూ లిఫ్టింగ్ టియర్స్. సో మనము ప్రార్థన ద్వారా ఆ యుద్ధాన్ని గెలవటానికి ప్రయత్నం చేస్తాము. ఆ యుద్ధాన్ని గెలవటానికి ప్రయత్నం చేసినప్పుడు యుద్ధం చెయ్యాలి, యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాలి, పోరాటం చెయ్యాలి. అప్పుడు యుద్ధాన్ని గెలుస్తాము. అసలు యుద్ధంలోకే వెళ్లకుండా విజయం అనేది ఎలా వస్తుందండి? ఒక సైనికుడు బయట ఉండి, యుద్ధానికి బయట ఉండి, యుద్ధం అంతా ఏమి లోపల ఏం జరగకుండా వాళ్ళ దేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడా? ఒక టీం ప్లేయర్, ఒక కెప్టెన్ టీమ్ లో ఒక క్రికెట్ అనేది ఆడకుండా డైరెక్ట్ గా ట్రోఫీ అనేది గెలవగలుగుతాడా? లేదు కదా. బయట ఉండి, బయట ఉండి మనము శోధన జయించాలంటే అవ్వదండి. మనం ఎప్పుడైతే శోధనని ఎదుర్కొంటామో, ఎప్పుడైతే దేవునికి లోబడి సాతానుని ఎదురిస్తామో అప్పుడు మన లైఫ్ లో మనము విజయం అనేది చూస్తాం అనమాట. అసలు బ్యాటిల్లోకి దిగకుండానే ఆ బ్యాటిల్ మనం ఎలా గెలవగలుగుతాము? ఫస్ట్ బ్యాటిల్లో గెలిచి మనం కాంపిటీషన్ ఇచ్చినప్పుడు మాత్రమే బ్యాటిల్ ని గెలవగలుగుతాము. సాతాను మన లైఫ్ లో అనేక శోధనలు కలుగు చేసినప్పుడు ఆ శోధనను మనం ఎదుర్కొన్నప్పుడే దాన్ని జయించగలుగుతాము. అసలు శోధనను చూసి మనం పారిపోతే అసలు దాన్ని ఫేస్ చేయకుండా అసలు గెలుపు అనేది మనకి రాదనమాట. సో అయితే ఇక్కడ దావీదు కూడా అదే చేశారనమాట. ఫిలిస్తీయులందరినీ చూసి ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. అనేక మంది భయంతో వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమైందండి, దావీదు మాత్రం విశ్వాసంతో నిలబడ్డాడు, యుద్ధ భూమిలోకి దిగాడు, యుద్ధాన్ని గెలిచాడు అనమాట. సో మన లైఫ్ లో అనేకమైన వాటిని బట్టి మనము ఏం చేస్తా ఉంటాము, భయపడి పారిపోతా ఉంటాము. బట్ భయముతో పారిపోయినప్పుడు దాన్ని మనము గెలవలేము. శోధన వచ్చినప్పుడు శోధనను సహించిన వాడు ధన్యుడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీకు శోధన కలిగినప్పుడు అది మహా ఆనందం అని ఎంచండి. ఎందుకంటే అది మీ విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఓర్పుతో కలిగినప్పుడు మీరు ఎంతో పరిపూర్ణులుగా అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతానండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. సో మీ విశ్వాసానికి ఏదైతే పరీక్ష అనేది జరుగుతుందో ఆ టైంలో మీకు ఏమవుతుందంట, ఓర్పును పుట్టిస్తుందంట. అది ఆ విషయాన్ని మనము ఎరిగి మనం ఏం చేయాలంట, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచాలంట. సో
ఏం చేయాలండి? మనకు నానా విధమైన శోధన వచ్చినప్పుడు మహా ఆనందం అనించాలంట. ఎందుకని? ఆ విశ్వాస పరీక్షలో మనము గెలవటానికి. సో, పరీక్ష మనం రాసినప్పుడు మనం గెలుస్తాము. అసలు పరీక్ష రాయకుండా మనం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతామనమాట. సో, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ గూడా ఏం చేశారు? అసలు ఎగ్జామ్‌లోకే ఎళ్ళలేదు. అసలు యుద్ధ భూమిలో అడుగే పెట్టలేదు. అంతలోనే మాకు విజయం గావాలని వాళ్ళు ఎలా అడుగుతారు? కానీ దావీదు ఆ ఎగ్జామ్ రాసాడు. లైక్ ఆ యుద్ధంలో ఎళ్ళాడు. ఆ యుద్ధాన్ని గెలిచాడు. ఈ భూజనులందరూ కూడా దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే విధంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడన్న విశ్వాసంతో ముందుకెళ్ళాడనమాట. అలాగే మనం కూడా అన్యజనులే గాని, అవిశ్వాసులే గాని, క్రైస్తవుల్లో ఇంకా అనేక మంది అవిశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అందరూ కూడా దేవుడు తెలుసుకునే విధంగా నా ద్వారా దేవుడు నా లైఫ్ ద్వారా ఒక మిరాకిల్ అనేది చేయాలి. దేవుడు నా ద్వారా దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే విధంగా కార్యం జరగాలి అని చెప్పని వీ హ్యావ్ టు ఫేస్ దట్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. అదేదన్నా కానివ్వండి. ఇప్పుడు మీరు అనారోగ్యంతో ఉన్నారు. ఆ అనారోగ్యాన్ని జయించాలంటే మీకు ఆ అనారోగ్యం అనేది మీకు ఉంటేనే దాన్ని జయించడానికి మీరు అంటే దేవుడు ఆ కార్యాన్ని అంటే అనారోగ్యాన్ని తీసివేసి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మీరు సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. సో అందుకని దేవుడు అంటున్నారు కదా, మీరు నానా విధములైన శోధనలు మీకు కలిగినప్పుడు మీరు సంతోషించండి. అది మహా ఆనందం అని ఎంచండి. ఎందుకంటే మీ ద్వారా నేను నా లైఫ్ లో అనేకమైన క్రియలు నేను చేస్తాను అని చెప్తున్నాడు. అలాగే గుడ్డివాని యొక్క ఆ గుడ్డివాణిని స్వస్థపరిచే ప్రక్రియలో కూడా దేవుడు అంటాడు కదా, అక్కడ ఉన్న శిష్యులు వాళ్ళు అంటారు కదా, దేవా వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే ఇతను పాపం చేశాడా? అసలు పుట్టుకతోనే గుడ్డితనంతో పుట్టిన ఇతను ఆ, ఎలా ఏ పాపం చేయకుండా ఇతను ఎందుకు ఇట్లా తనకి శిక్ష విధించబడింది అని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారనమాట. అయితే ఇతను గాని ఇతని తల్లిదండ్రులు గాని ఎవ్వరు పాపం చేయలేదు కానీ ఇ- నా ఇతని ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి కాబట్టి ఇతనికి ఇది కలుగు చేయబడింది అని చెప్పని యేసుప్రభు వారు అక్కడ చెప్తారనమాట. సో నీ లైఫ్ లో కూడా నీకు ఏదైనా బ్యాటిల్ వచ్చినప్పుడు, లైక్ నీకు ఒక సిక్నెస్ వచ్చినా, నీకు ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినా గానీ, లేకపోతే మ్యారేజ్ విషయమైనా, ఒక జాబ్ విషయమైనా, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ నీకు వచ్చినా, ఏదైనా రిజెక్షన్ నువ్వు ఫేస్ చేసినా, స్పిరిచువల్ గా ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతున్నా, నీకు ఏదన్నా కానీ అదంతా కూడా అది నీ మేలు కొరకు దేవుడు నీ లైఫ్ లో ఉంచాడని చెప్పి మనం విశ్వసిద్దాము. శోధన కలిగినప్పుడు అది దేవుని వల్ల మనకు కలిగింది. దేవా నాకెందుకు ఈ శోధన పెట్టావని మనము ఎప్పుడు కూడా అడగకూడదు. ఎందుకంటే ఆ శోధన ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం అనేది నీ లైఫ్ లో జరిగిస్తాడనమాట. నిన్ను లోపల నుంచి స్ట్రెంగ్తన్ చేస్తారనమాట. ఒక వీక్ పర్సన్ ని కూడా దేవుడు స్ట్రెంగ్తన్ చేయడానికి అటువంటి కార్యాలు అనేవి జరిగిస్తా ఉంటాడనమాట. సో అంటే ఆ శోధన అనేది దేవుడు పెట్టడు గాని మన యొక్క ఆలోచనలు బట్టి స్వకీయమైన దురాశల చేత మనము ఈడ్వబడి మరల కొల్పబడి శోధనలు మనం తెచ్చుకుంటామంట. సో అటువంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని బయటపడేయగల శక్తి గల దేవుడు అని మనము విశ్వసిద్దాము. సో అయితే మనకు శోధన వచ్చినప్పుడు మన విశ్వాసం ద్వారా వెంటనే ఆ శోధన అయితే మాయమైపోదు కానీ అక్కడ ఏమవుతుందండి, మనం దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు దయచేస్తాడనమాట. ఇప్పుడు దావీదు గొలియాతు లేడు అనే భ్రమతో అక్కడికి వెళ్ళలేదు కానీ గొలియాతు ఉన్నాడు, నేను అతన్ని జయిస్తాను అన్న ధైర్యముతో అన్న విశ్వాసంతో ఒక చిన్న రాయిని తీసుకుని వెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఆ రాయి విసరవటం ఓన్లీ దావీదు పని. ఆ రాయి ద్వారా గొలియాతు చంపబడటం అనేది దేవుని శక్తి ద్వారా అది జరిగిందనమాట. సో ఈ రోజు అంశం కూడా అదే అండి, ద పవర్ బిహైండ్ దట్ స్టోన్. ఆ రాయి వెనుక ఉన్న శక్తిని మనం గ్రహించినప్పుడు మనము జస్ట్ ఆ రాయి విసిరిస్తే సరిపోతుంది. దావీదు ఏం చేశాడు, వడిసెల్లో రాయి పెట్టాడు, ఒకే ఒక్క రాయిని ఆ గిరాగిరా తిప్పాడు. విసిరేయంగానే ఏమైంది, అది వెళ్ళి అతని నుదుటన తగిలి అతను పడిపోతాడు అనమాట. సో రాయి విసిరటం ఒక్కటే నీ పని. అంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళటం ఒక్కటే నీ పని అనమాట. ఆ ఆ విశ్వాసం వెనక కార్యం జరిగించటం అనేది దేవుని పని. అది నమ్మినప్పుడు మన లైఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మనము దేనికి కూడా భయపడకుండా మనము ధైర్యంగా ఉండగలుగుతాం అనమాట. సో అదే విధంగా దేవుడు అక్కడ ఉన్న శోధనని వెంటనే నీ కళ్ళ ముందు నుంచి తీసేయడు కానీ ఆ శోధనని ఎదుర్కొనే శక్తిని నీకు దయచేస్తాడు, ఓర్పును నీకు కలుగు చేస్తాడు, నిరీక్షణ నీకు కలుగు చేస్తాడు అనమాట. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో ఓర్పును, పరీక్షల్లో ఉన్నప్పుడు మనకు నిరీక్షణను, ప్రతి దాన్ని ఆయన దయచేసి మనల్ని ఒక ఆ, మంచి ఆయుధాలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. మనకు ఒక మంచి సైనికుడిగా దేవుడు తయారు చేస్తాడు. యుద్ధంలో గెలిచే ఒక మంచి యుద్ధ వీరుడిలాగా దేవుడు మనల్ని తయారు చేస్తారనమాట. సో
మనకి శోధన వచ్చినప్పుడు దేవా ఈ శోధన వెంటనే నాకు కనుమరుగు చేసేయి, ఈ శోధన నా దగ్గర నుంచి తీసివేసేయి, వెంటనే నాకున్న సిక్నెస్ అంతా పోవాలి, వెంటనే నాకు డబ్బులు వచ్చి పడిపోవాలి, నాకు ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉండగానే నువ్వు మొత్తం కూడా నా ఆర్థిక పరిస్థితులు అన్నిటి కూడా తారుమారు చేయాలి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నీ విశ్వాసాన్ని చూస్తాడు. నువ్వు ఏ విధంగా విశ్వాసంతో నువ్వు ఎలా జవాబు అడుగుతున్నావో, వాటికి ఉన్న ప్రశ్నలన్నిటిని హౌ యు ఆర్ సీకింగ్ ద ఆన్సర్స్ అనేవి దేవుడు చూస్తాడు. సో అప్పుడు దేవుడు నీకున్న సమస్యలన్నింటినీ కనుమరుగు చేయడు, కానీ ఆ సమస్యల్లో నువ్వు ఏ విధంగా ముందుకు సాగాలి అని చెప్పని దేవుడు నిన్ను బలపరుస్తాడు అనమాట. సో అటువంటి బలపరచబడే విశ్వాసము నీవు కలిగి ఉండాలి. సో మనలో ఒక కార్యసాధకమైన శక్తి ఉంటుందన్నమాట, దేవుడు దాన్ని మన లోపల ఉంచాడు. సో అది నెరవేర్చాలంటే మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతా ఉండాలన్నమాట. సో బ్యాటిల్స్ ఆర్ ఇన్ లైఫ్, నాట్ టు ఒక అదేదో డిసపియర్ అయిపోవాలని కాదు, కానీ మనము స్ట్రెంగ్తన్ అవ్వటానికి, మనము ఇంకా విశ్వాసంలో బలపడటానికి అది మనకు నిత్యము సహాయం చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనము బ్యాటిల్స్ అనేవి వచ్చినప్పుడు మన లైఫ్ లో ఆ అవన్నీ కూడా మనం జయించటానికి ఉన్నాము అని చెప్పి మనము నమ్మాలన్నమాట. ఆ తర్వాత దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుడు దావీదు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో అది దేవుని యొక్క ఆ విశ్వాస్యతను మనకు చూపిస్తుంది అనమాట. ఆయన ఎంత నమ్మదగిన వాడో మనకు తెలియజేస్తుంది అనమాట. సో దావీదుకు తెలుసు అక్కడున్న యుద్ధాన్ని అతను ఒక్కడే జయించలేడని చెప్పి దావీదుకు తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచాడో, ఆయన మాట తప్పని వాడు అని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడండి, యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, ఆ యుద్ధము యెహోవాదే అని చెప్పని సెలవిస్తూ యుద్ధం చేయటానికి సిద్ధపడ్డారనమాట. మనం ఒక ఆ వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించి అప్పగించునని చెప్పాను. సో దావీదు యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందంటేనండి, ఈ ఫిలిస్తీయుల కలేబారాలన్నీ కూడా ఆకాశ పక్షులకు వేస్తాను అని చెప్తున్నాడు. అసలు దావీదు తనకున్న స్వనీతిని గాని, అతనికున్న క్యారెక్టర్ ని గాని దేన్ని కూడా నమ్ముకొని యుద్ధంలోకి దిగలేదండి. ఒకవేళ అతని నమ్ముకొని, అతని యొక్క శక్తిని నమ్ముకొని గనక ఆ యుద్ధంలోకి వెళ్ళినట్లయితే అతనికి ఏమయ్యేది, ఆ ఇశ్రాయేలీలు ఎలా అయితే పారిపోయారో అదే విధంగా వాళ్ళు కూడా, దావీదు కూడా పారిపోయి ఉండేవాడు. కానీ దావీదు ఏది నమ్ముకొని ఆ యుద్ధంలోకి వెళ్ళాడంటే, అతని దేవునిని, ఆ రాయి వెనకాల ఉన్న శక్తిని నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఆ రాయి ఒక్కటితో వడిసె విసిరి ఫిలిస్తీయుల్ని చంపటానికి వెళ్ళారనమాట. సో అట్లాగా దేవుడు అక్కడ దావీదు ఇంకొకటి కూడా తెలియజేయాలనుకున్నాడు. యెహోవా రక్షణ అనేది కత్తి చేత ఈట చేత మాత్రమే కాదు, దేవుడు ఒక చిన్న రాయి ద్వారా కూడా ఆ యుద్ధాన్ని జయించగలడని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, భూజనులందరూ కూడా దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే విధంగా ఆ కార్యాన్ని జరిగించాలని దేవుడు దావీదును వాడుకున్నారు. అతని విశ్వాసాన్ని బట్టి దావీదును వాడుకున్నారు అనమాట. సో అట్లాగా తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిస్తీన్ల ఎదుట కొట్టాను. సో ఇక్కడ మన లైఫ్ లో మనకున్న బ్యాటిల్స్ అన్నిటిని ఫేస్ చేయడానికి మనం విశ్వాసంతో ఒక రాయి విసరవటమే, అంటే మన విశ్వాసాన్ని మన ఎదురుగా ఉంచి మనం సాగటమే మనం చేయాల్సిన పని. ఆ తర్వాత దేవుడు జరిగించాల్సిన కార్యము ఆయన జరిగిస్తాడనమాట. సో ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయము అని అరుచుచు లోయ వరకు, షరాయకుము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుముగా, ఫిలిస్తీయులు హతులై షరాయము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే, దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారండి, ఫిలిస్తీన్లందరినీ కూడా తరిమేశారంట. అలాగే నీ లైఫ్ లో నీ విశ్వాసాన్ని బట్టి, దేవుడు నీ ద్వారా జరిగించే కార్యాన్ని బట్టి అనేక మంది మారి వారికి ఉన్న యుద్ధాలన్నిటిని కూడా గెలిచే విధంగా మన లైఫ్ ఉండాలండి. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గొప్ప క్రియల్ని చేయగలుగుతాడు. దావీదుకు ఆ విశ్వాసం లేకుండా తన సొంత స్వనీతిని బట్టి, తనకున్న శక్తిని బట్టి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ చనిపోయేవారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి
ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడేవారనమాట. సో అట్లా జరగకుండా ఉండాలంటే ఆ రోజు దావీదు ఎలా అయితే నిలబడ్డాడో ఈ రోజు నీ యొక్క సర్కిల్లో నువ్వు పనిచేస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, నీ కుటుంబాల్లో కావచ్చు, నీ సంఘాల్లో కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, దావీదు ఎలా అయితే నిలబడి అనేక మంది ఇశ్రాయేలీయులకు ధైర్యాన్ని కలుగజేశాడో ఈ రోజు నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నువ్వు వర్క్ చేసే ప్లేస్ లో ప్రతి చోట నువ్వు నిలబడి నువ్వు ధైర్యాన్ని చూపించి నీ విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఎలా అయితే ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా దావీదుని బట్టి ఫిలిస్తీన్లు తరిమారో అదే విధంగా నిన్ను బట్టి అనేక మంది అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తూ వాళ్ళ లైఫ్స్ మారే విధంగా ఈ రోజు నీ విశ్వాసం ఉండాలి. సో అటువంటి విశ్వాసాన్ని మనం అందరం కూడా కలిగి కలు ఆ, కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలన్నమాట. విశ్వాసాన్ని బట్టి మనం కనపరిచినప్పుడు ఆ విశ్వాసం మన దగ్గర లేకపోతే మనము నశించే వారిగా ఉంటాము. యేసుప్రభు వారు తన ప్రసంగాన్ని ముగించుకొని ధోనిలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఎంతో అలసటతో నిద్రపోయినప్పుడు సముద్రంలో వచ్చిన గాలి వల్ల ఆ పెద్ద పెద్ద అలల వల్ల శిష్యులందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు యేసుప్రభు వారిని నిద్ర లేపటానికి వీళ్ళందరూ అంటారు కదా, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు వారు లేచి ఆ సముద్రాన్ని గాలిని గద్దించి అదంతా కూడా ఆయన మాటకు లోబడి అదంతా కూడా నెమ్మది అయినప్పుడు యేసుప్రభు వారు అంటారు కదా, అసలు మీ విశ్వాసం ఏమైంది, మీరు ఇంత నమ్మిక లేని వారుగా ఎలా ఉన్నారు అని చెప్పని దేవుడు ప్రశ్నిస్తాడు. మన లైఫ్ లో కూడా అనేక తుఫాన్లు వాటన్నిటిని చూసినప్పుడు మనం ఏమైపోతామండి, మనం కూడా దేవా నేను నశించిపోతున్నాను, నా జీవితంలో ఎందుకు దీన్ని పెట్టావని దేవుని ప్రశ్నిస్తాము. ఎప్పుడు నా లైఫ్ లో నుంచి నాకు విడుదల వస్తుంది, ఎందుకు ఎప్పుడు అన్న ఇట్లా వై అండ్ హెచ్ క్వశ్చన్స్ అనేవి మన లైఫ్ లో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతానే ఉంటాము. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకవేళ నాకు జరిగితే నువ్వు ఎప్పుడు దీన్ని తొలగిస్తావు అని చెప్పని, అసలు పర్పస్ ఏంటి అది ఇది అని చెప్పని మనం ఎప్పుడు దేవుని ప్రశ్నిస్తానే ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో మనము దేవునికి థ్యాంక్స్ చెప్తాం అనమాట. దేవా నాకు ఈ శోధన నువ్వు కలిగి చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తావు. ఎందుకంటే నీకు ఆ విశ్వాసాన్ని పరీక్షించుకునే ఒక సిచ్యువేషన్ దేవుని లైఫ్ లో పెట్టాడని చెప్పి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలన్నమాట. శోధనను వచ్చినప్పుడు శోధనను సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతను శోధనకు నిలిచిన వాడై దేవుడు అనుగ్రహించు జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. మనం కూడా శోధన వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసే వారిగా ఉన్నప్పుడే మనం జీవ కిరీటాన్ని పొందుకుంటాము. శోధన వచ్చింది కదా, నేను అసలు దాన్ని ఫేస్ చేయను, నువ్వు దాని నుంచి నా లైఫ్ లో నుంచి తొలగించేసాయని చెప్పని మనము ప్రేయర్ చేస్తూ ఉంటాము. కానీ మన ప్రార్థన, మన విశ్వాసము అలా ఉండకూడదు. ఎప్పుడైతే శోధన వస్తుందో అది మహా ఆనందం అని మనం ఎంచాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు నా లైఫ్ లో ఈ శోధన ఉంది కాబట్టి నీ మహిమ కార్యం ద్వారా నువ్వు ఆ శోధనని తొలగించినప్పుడు అనేక మంది నిన్ను నమ్మే విధంగా ఆ శోధన నా జీవితంలో కలుగు చేసినా గానీ నాకు అది సంతోషమే అని చెప్పని నీవు ఆ విధంగా ఒక యుద్ధ వీరుడిలాగా ఉండాలన్నమాట. దేన్నైనా ఫేస్ చేసే ఒక వీరుడిలాగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు అటువంటి వీరుడు. ఆయన ఏదన్నా కానీ ఎంతో ధైర్యంతో చేస్తాడు. ఆయన ప్రాణాల్ని తెగించే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా దేవుని యొక్క వార్తను ప్రకటించారనమాట. మనకు కూడా మనకున్న శోధనలో కూడా మనం నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించే వారిగా ఉండాలి. సో ఆ శిష్యుల్లాగా అపనమ్మకంతో మేము నశించిపోవచ్చున్నాము, మా గురించి నువ్వు చింతించవా అని చెప్పి దేవుణ్ణి మనము ఎప్పుడూ అడగకూడదు అనమాట. ఎందుకంటే ఆ విశ్వాసములో మనకు దేవుడు ఒక పరీక్ష లాగా దాన్ని ఉంచినప్పుడు మనం ఎప్పుడు కూడా దాన్ని జయించే విధంగా మన విశ్వాసాన్ని మనము ఓర్పుతో మనము దాని పట్ల నిరీక్షణ కలిగి మనము దాన్ని జయించే వారిగా ఉండాలన్నమాట. సో లెట్స్ ఫేస్ ద బ్యాటిల్. ఆ బ్యాటిల్ మనం ఫేస్ చేసినప్పుడే మనము దాన్ని గెలవగలుగుతాము. ఒక ఎగ్జామ్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసినప్పుడు ఆ స్కోర్ ని బట్టి మనము ర్యాంక్ అనేది వస్తుంది. అసలు ఎగ్జామ్ రాకుండానే మనం ఉంటే ఏమైపోతాము, మనం ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతాం అనమాట. సో ఆ శిష్యులు కూడా వాళ్ళ విశ్వాసాన్ని కనపరచకుండా వాళ్ళు ఏమైపోతున్నారు, మేము నశించిపోతున్నామని, మేము ఫెయిల్యూర్స్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు అంటారు కదా, మీరు ఆ మీరు విశ్వాసాన్ని మీరు కనపరచండి, మీరు అనేక మంది మీద మిమ్మల్ని యజమానులుగా నేను నియమిస్తాను అని లైక్
ఫాక్సెస్ మధ్యకి మేము నేను గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి దేవుడు మీరంతా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు. అటువంటి ధైర్యాన్ని మనం ఎలా పొందుకోగలుగుతామంటే ఆ ఆ కార్యాలను జరిగించే దేవునిని మనం నమ్మినప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్తాం అనమాట. సో దావీదు ఆ చిన్న రాయిని బట్టి గొలియాతుని చంపలేదు కానీ దేవుని యొక్క శక్తిని బట్టి ఆ గొలియాతు చంపటం అనేది జరిగింది. ఆ రాయి వెనుకున్న శక్తిని మనం గ్రహించినప్పుడు, సో ఆ రోజు దావీదు చేతిలో రాయి ఉంది, ఈ రోజు మన చేతిలో ప్రార్థన ఉంది. సో ఆ ప్రార్థన ద్వారా, మనం విశ్వాస ప్రార్థన ద్వారా మనము ప్రశ్నల కోసం జవాబును వెతికినప్పుడు, మనం కన్నీటి ద్వారా ప్రార్థన చేసినప్పుడు, ఈవెన్ నువ్వు మాట్లాడకపోయినా గానీ ఆయన హృదయ లోతులు తెలిసిన దేవుడు కాబట్టి, మనము మన హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు కాబట్టి, మనకున్న కలవరాలన్నిటినీ, మనకున్న ఆ సందేహాలన్నిటినీ కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మది లోపల మనకున్న లోతులో మనం ఏం ఆలోచన చేస్తున్నాం కూడా ఆయనకి తెలుసు కాబట్టి, మనము విశ్వాసంతో మౌనంగా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వి కెన్ సీక్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, వి కెన్ విన్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ అవర్ లైఫ్. సో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామండి. ఆ, దేవుడు అటువంటి గొప్ప క్రియలు చేస్తాడని మనం నమ్మినప్పుడు అది ఇంకా బలపడుతుంది. సో శోధనలు వచ్చినప్పుడు మనం ఏమీ భయపడక్కర్లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుదాము. మనకున్న ప్రశ్నలన్నిటిని, మన లైఫ్ లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనము ప్రార్థనలో పెడదాము. ఆయన మన చేతిలో ప్రార్థన మాత్రమే ఉంది. సో మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ప్రశ్నలకు ఎదురెళ్తామో మనకు డెఫినెట్లీ ఆన్సర్ అనేది దేవుని ద్వారా మనకు వస్తుందన్నమాట. సో ఆ, మనము ఆ విక్టరీస్ లో జయించే విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మనందరం కూడా ప్రార్థన చేసుకుందామండి, కాసేపు విజ్ఞాపన చేసుకుందాము. దేవుడు మనకు ఎటువంటి ఆయుధాలు మనకి ఏమీ లేకపోయినప్పటికీ, మనందరం కూడా నిరాయుధులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వాసం అనే ఒక్క డాలు చాలండి. విశ్వాసం అనే డాలుతో మనము ఏదైనా సాధించగలము అని చెప్పి ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కొన్ని అంశాలని బట్టి ఈ రోజు ప్రార్థన చేద్దామండి. మనకు ప్రేయర్ రిక్వెస్ట్ బట్టి ప్రేయర్ చేద్దాము. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈ రోజు తండ్రి నీ సన్నిధిలో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ రోజు ప్రభా కొన్ని ప్రత్యేకమైన అంశాలని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తుండగా ప్రభా, అవి నీ చిత్త ప్రకారం ప్రభా మా జీవితంలో నెరవేర్చమని కోరుచున్నాము తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, సిస్టర్ మర్సీ గారిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ ప్రభా తీవ్రమైన జ్వరంతో ప్రభా బాధపడుచుండగా ప్రభా, బిడ్డను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము తండ్రి. నీ గాయపడిన హస్తముతో ప్రభా బిడ్డను ప్రభా నడినెత్తి నుంచి ప్రభా అరికాలు వరకు ప్రభా ముట్టమని కోరుచున్నాము తండ్రి ప్రభా. మేము స్వస్థపరచమని అడుగుకోవచ్చుండగా తండ్రి ప్రభా, మేము మాట సెలవిచ్చుచుండగానే ప్రభా బిడ్డ దగ్గర ప్రభా నీ స్వస్థతను ప్రభా కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. ఈ స్నామములో ప్రభా బిడ్డను ప్రభా సంపూర్ణ స్వస్థత కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా సిస్టర్ ఏంజల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా బిడ్డ యొక్క ఆలోచన ప్రభా తన యొక్క కొత్త కార్ని కొనుక్కోవాలని ఆలోచించుండగా ప్రభా నీ యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డ మీద ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారు చేస్తున్న ప్రయత్నములన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉండండి తండ్రి. వారికి ఆశీర్వాదకరంగా ప్రభా, నీ నామ మహిమార్థకరంగా ప్రభా బిడ్డ జీవితంలో ప్రభా సాక్షార్థంగా ప్రభా ఇది ఉండటానికి ప్రభా నీవు దాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి. తగిన సమయమందు ప్రభా నీవు వారిని ఆశీర్వదిస్తావని ప్రభా మేము కోరుకుంటున్నాము తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మంది ప్రభా వారి కష్టార్జితమై ప్రభా బాధపడుచుండగా ప్రభా వాటిని ప్రభా దీవించమని కోరుచున్నాము తండ్రి. ఇంకా అధికమైన ప్రభా లాభసారికమైన ప్రభా వ్యాపారాలు చేయట్లాగా ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా హేమలత సిస్టర్ ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వారి ఇద్దరి కుమారులు ప్రభా మద్యానికి ఎంతో బానిసలుగా ఉన్నారు ప్రభా. వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. యవనస్తులైన నీ బిడ్డను ప్రభా తండ్రి మీరు వాడుకోమని కోరుచున్నాము తండ్రి. ప్రభా వారికి ఉన్న అలవాట్లన్నింటినీ కూడా తీసివేయలాగున ప్రభా వారికి తండ్రి వారి మనస్సులో ప్రభా మార్పును కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా మా శరీరములన్నింటినీ కూడా ప్రభా తండ్రి అది సర్వాంగ యాగముగా తండ్రి నీకు సమర్పించే విధంగా ఉండాలని ప్రభా నీ వాక్యం ద్వారా నీవు సెలవిచ్చున్నావు తండ్రి. అయితే ప్రభా బిడ్డలు ప్రభా వ్యర్థమైన ఆశలతో ప్రభా ఈ లోకములో ప్రభా
పెద్దమైన మద్యానికి ప్రభా బానిసలై ఉన్నారు తండ్రి. ప్రభా వారి తల్లిగారు ఎంతో బాధపడుచుండగా తండ్రి, వారి తల్లిని మీరు ఓదార్చండి తండ్రి. వారి బిడ్డలలో తండ్రి మార్పు కోసము తండ్రి నీ చెంత వేడుకొని చుండగా ప్రభా మార్పుని కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. తిరిగి నీ చెంతకు వచ్చే విధంగా ప్రభా వారిని మించమని మేము కోరుచున్నాము ప్రభా. నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా బెహరాన్ నుంచి ప్రభా ఒక సిస్టర్ ప్రభా మా కొరకు తన కొరకు ప్రార్థించమని కోరుచున్నారు తండ్రి. వారి యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ లో ప్రభా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా సిస్టర్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రభా ఆ కన్స్ట్రక్షన్ విషయంలో అన్నిట్లో ప్రభా ఆర్థికంగా మీరు సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఏ లోటు లేకుండా ప్రభా తండ్రి మీరు తనకి సమకూర్చమని కోరుచున్నాము ప్రభా. తండ్రి నువ్వు అన్నిటిని కూడా తగిన సమయంలో ప్రభా సమకూర్చి వాటిని దయచేస్తారని సెలవిచ్చావు ప్రభా. ఆ విధంగా ప్రభా ఆ సిస్టర్ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ లో తండ్రి మీరు తోడుగా ఉండమని కోరుచున్నాము ప్రభా. అలాగే ప్రభా సిస్టర్ ప్రార్థిస్తున్నప్పుడల్లా ప్రభా తను నిద్ర నిద్ర ఆవహిస్తుందని ప్రభా తెలవిస్తున్నారు తండ్రి. అయితే ప్రభా తండ్రి నిన్ను ప్రార్థించేటప్పుడు ప్రభా మా మేమెంతో చురుకుగా ఉండి ప్రార్థించమని చెప్పావు తండ్రి. మెలకువగా ఉండి మీరు ప్రార్థించండి చెప్పావు ప్రభా. అదే విధంగా మేము ప్రార్థించడానికి ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. బెహ్రాన్ నుంచి అడిగిన సిస్టర్ ని బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తన ప్రార్థన చేయుచుండగా ప్రభా ఆ నిద్రమత్తుని ప్రభా తొలగించమని కోరుచున్నాము తండ్రి. ఎంతో శ్రద్ధతో ప్రభా నీ నీతో మాట్లాడే విధంగా ప్రభా తనకు సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా. అలాగే సిస్టర్ అపరిజితని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా వాళ్ళ మదర్ ప్రభా మహిమ ప్రవేశాన్ని పొందుకుని ఉన్నారు తండ్రి. ప్రభా తండ్రి అయితే ప్రభా వారి కుటుంబానికి ప్రభా ఆదరణ దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఆదరణ కర్తను ప్రభా మీరు మాకు ఉంచి ఉన్నారు తండ్రి. అయితే ప్రభా బిడ్డ ఎంతగానో బాధపడుతుండగా తండ్రి మీరే ప్రభా సహాయంగా ఉండమని కోరుచున్నాము ప్రభా. వారి యొక్క ఫ్యామిలీని అందరినీ కూడా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము తండ్రి. తల్లి లేని ఇంటిని బట్టి ప్రభా నీవు వారి చెంత ఉంటానని సెలవిచ్చావు ప్రభా. ప్రభా అనాథుల పట్ల ప్రభా నువ్వు ఎంతో జాలి కలిగి ఉంటానని సెలవిచ్చావు ప్రభా. వారిని నేను ఆదరిస్తానని సెలవిచ్చావు తండ్రి. అటువంటి ఆదరణ ప్రభా సిస్టర్ అపరంజితకి తన కుటుంబాన్ని అంతటికీ కూడా ప్రభా దయచేయమని కోరుచున్నాము ప్రభా. అలాగే డాలీ సిస్టర్ ని బట్టి ప్రభా ఈ రోజు నీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా బిడ్డకున్న సమస్యలన్నింటినీ కూడా తొలగించమని కోరుచున్నాము తండ్రి. వాళ్ళ బాబాయ్కున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా ప్రభా రికవరీ అయ్యే విధంగా ప్రభా నీ కార్యాన్ని జరిగించమని కోరుచున్నాము తండ్రి. వారికి ఉన్న అప్పులన్నీ కూడా ప్రభా తొలగిపోయే విధంగా ప్రభా ఆర్థికంగా వారికి సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. వారిని ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా క్రిస్టల్ సిస్టర్ ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా సిస్టర్ యొక్క జీవితంలో ప్రభా మీరు ఎంతో ఆదరణకర్తగా ప్రభా బిడ్డకు తోడై ఉన్నారు తండ్రి. తన తల్లి కోల్పోయినప్పటికీ కూడా ప్రభా తల్లి వలె ప్రభా మీరు ఆదరించి ఉన్నారు ప్రభా. నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సిస్టర్ గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతుండగా ప్రభా తనకు రాయించిన పరీక్షలన్నింటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా. తనకు ఏదైతే ప్రభా ఉద్యోగం మీరు నియమించి ఉన్నారో ప్రభా తగిన సమయం అందు ప్రభా బిడ్డకు దాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి. బిడ్డ ఎంతో విధేయతో ప్రభా నీ ఎందు విశ్వాసం కలిగి నీ ఎందు అడుగుచుండగా తండ్రి దాన్ని తన జీవితంలో ప్రభా నీ సమయమందు ప్రభా దాన్ని దయచేయమని కోరుచున్నాము ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా సిస్టర్ మ్యారేజ్ క్రిస్టల్ సిస్టర్ మ్యారేజ్ ని బట్టి కూడా తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహం అన్ని విషయంలో ప్రభా ఘనమైనదని నువ్వు తెలియజేశావు ప్రభా. తనకు సాటి అయిన సహాయాన్ని ప్రభా మీరు ఎక్కడైతే ప్రభా ఏర్పాటు చేశారో ప్రభా ఆ బిడ్డకు ప్రభా దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా తల్లి లేని వారిని ప్రభా నీవు ఆదరించి ప్రభా వారి జీవితంలో ప్రతి దాన్ని బట్టి ప్రభా నీవు వారికి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇద్దరు కలిసి ప్రభా నీ సన్నిధిలో పరిచర్య చేయే విధంగా తండ్రి బిడ్డకు మంచి సహాయాన్ని దయచేయమని మేము కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రముల ప్రభా. తండ్రి ఈ రోజు ప్రభా ఇంకా అనేక విషయాల్ని బట్టి మేము ఈ రోజు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ పవర్ అప్ సెషన్ లో ప్రభా ముఖ్యంగా తండ్రి మేమందరూ కూడా పవర్ఫుల్ గా ఉండేలాగా ప్రభా మమ్మల్ని అందరిని నియమించమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. వారి యొక్క సేఫ్టీని బట్టి వారి యొక్క సెక్యూరిటీని బట్టి ఈ రోజు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా అనేకమైన హింసలను ప్రభా ఆడవాళ్ళ మీద అనేక హింసలను ప్రభా జరిగించుచున్నారు తండ్రి. వారిని ప్రభా ఎంతో చులకనగా చూసే రోజులు ఇంకా ఉన్నాయి తండ్రి. అయితే ప్రభా వారు సురక్షితంగా ఉండే విధంగా ప్రభా ఎన్నో ఘోరాల నుండి ప్రభా బిడ్డలందరినీ ప్రభా తప్పించమని కోరుచున్నాము తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నిటినీ ప్రభా
వారిని తొలగించమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఆ కుటుంబాల్లో ప్రభా ఒక స్త్రీ తండ్రి ఒక గాడ్లీ మేనర్ లో ప్రభా తన ఇల్లును కట్టుకునే విధంగా ప్రభా మీరు సహాయము దయచేయమని మేము కోరుచున్నాము తండ్రి. నీకు వేలాది స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి సొసైటీలో తండ్రి వాళ్ళు ఒక మంచి ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేసే విధంగా ప్రభా అనేక మంది స్త్రీలను ప్రభా లేవనెత్తమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఎవరైతే పరిచర్యలో ఉన్నారో ప్రభా ఆ పరిచర్యలో ఉన్న స్త్రీలందరినీ బట్టి నీకు స్తోత్రములు ప్రభా. వారిని ఆయుధాలుగా తండ్రి నువ్వు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థన చేసే యోధులుగా ప్రభా వాక్యం చెప్పేవారుగా తండ్రి. అలాగే ప్రభా అనేక మందిని ఆదరించే తల్లులుగా ప్రభా అనేక మంది స్త్రీలను ప్రభా నీ పరిచర్యలు లేవనెత్తమని మేము కోరుచున్నాం ప్రభా. నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా సింగిల్ పేరెంట్స్ ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. భర్త లేనప్పటికీ కూడా ప్రభా ఎంతో ధైర్యంగా తండ్రి వారి యొక్క కుటుంబాలను నడిపిస్తున్న సింగిల్ మదర్స్ అందరినీ బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒక యజమాని వలె ప్రభా తన భారాన్ని అంతటి కూడా ప్రభా భుజాన్ని ఎత్తుకొని ప్రభా వారి కుటుంబాలను నడిపిస్తున్న ఎంతో మంది స్త్రీలను బట్టి ఈ రోజు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారికి కలుగు చేసిన ధైర్యాన్ని బట్టి వాళ్ళకి కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి ఆర్ఫర్స్ బట్టి ప్రభా వారికి అనాథల్ని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దిక్కులేని వారికి ప్రభా విధవరాళ్ళకు ప్రభా నీవు తోడుగా ఉంటావని చెప్పావు తండ్రి. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభా నీవు ఆసనుడివై ఉంటావని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. వారి అందరి దగ్గర ప్రభా మీరు ఉండి ప్రభా వారికి ధైర్యాన్ని కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నింటినీ ప్రభా తొలగించమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి అలాగే ప్రభా ఈ రోజు ప్రభా ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో ఎవరైతే ఉద్యోగం కోసం బాధపడుచున్నారో తండ్రి. అలాగే ఎవరైతే వారి ఫ్యామిలీ ఇష్యూస్ ని బట్టి బాధపడుచున్నారో ఎవరైతే రక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో ఎవరైతే ప్రభా విశ్వాసంలో ఇంకా ఎదగాలని ప్రార్థన చేస్తున్నారో వారందరినీ బట్టి ఈ రోజు ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. నీ కార్యాలను వారి జీవితంలో జరిగించమని కోరుచున్నాము తండ్రి. వాటి ద్వారా తండ్రి కేవలం మీరు మాత్రమే మహిమపరిచే విధంగా ప్రభా మీ చిత్తాన్ని వారి జీవితంలో తెలుసుకొని ప్రభా వారు జీవించలాగిన సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇంకా చదువుకునే పిల్లలకు ఉద్యోగం చేసే వారికి అందరికీ తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీ తెలివిని నీ వివేచన దయచేయమని కోరుచున్నాము తండ్రి. యెహోవా ఏ జ్ఞానం ఇచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన అని ప్రభా నీవు సెలవిచ్చుచున్నావు తండ్రి. ప్రభా నీ నోటి ద్వారా తండ్రి మాకు జ్ఞానాన్ని ప్రభా దయచేయమని కోరుచున్నాము తండ్రి. వివేచన కలిగిన హృదయాన్ని దయచేయమని కోరుచున్నాము ప్రభా తండ్రి. మేమందరము కూడా తండ్రి చురుకైన మెరుగైన మనస్సును కలిగే వారిగా తండ్రి మేము మా అందరికి దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా నిత్యము కూడా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించే వారిగా ప్రభా నీ సన్నిధిలో గడిపే వారిగా తండ్రి మేము ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఎంతో మంది ఎవరస్తులు ప్రభా వారి సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నప్పటికీ తండ్రి నీవు మాత్రం ప్రభా నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి తండ్రి మీరు నా సన్నిధిలో ఉండవలసిన వారు అని చెప్పి తండ్రి నువ్వు మాకు సమయాన్ని దయచేస్తున్నావు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నావు. ఎటువంటి ఆపదలు లేకుండా ప్రభా ఈ రోజు మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. లోకములో ఎన్నో భయంకరమైన సంఘటనల నుండి తండ్రి మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను ప్రేమించు వారికి అనగా నీ నామమును ఎరిగిన వారికి ప్రభా ఎటువంటి కీడు ప్రభా రాదని సెలవిస్తున్నావు తండ్రి. నీ దూతలను ప్రభా చుట్టూ అగ్నివలే మా చుట్టూ ఉంచుతున్నందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డలు నిద్రించుచుండగా తండ్రి వారికి ప్రభా నువ్వు అనుగ్రహిస్తామని చెప్తున్నావు తండ్రి. అనేక మంది ఎంతో కష్టపడి ప్రభా వారి కష్టార్జితాన్ని అనుభవించలేక ప్రభా వ్యర్థమైన వాటి కొరకు తండ్రి వారి యొక్క కష్టార్జితాన్ని ప్రభా వెచ్చిస్తుండగా ప్రభా నీవు మాత్రం ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని నీవు సెలవిచ్చిన విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి బాప్తిసము తీసుకునే విధంగా ప్రభా నీ కార్యాలు జరిగించమని కోరుచున్నాము తండ్రి. వారికి ఉన్న భారాలన్నింటినీ కూడా ప్రభా నీ యొక్క భుజముల మీదకు మార్చే విధంగా ప్రభా సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఏవైతే భారాల్ని బట్టి ప్రభా వారు నిరాశ చెందుచున్నారో ప్రభా వాటన్నిటి మీరు తొలగించమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. అలాగే ప్రభా మేము స్పిరిచువల్ వార్ఫేర్ లో ప్రభా మేము గెలుపొందే వారిగా తండ్రి ఒక యుద్ధ వీరుల్లా ఉండే విధంగా తండ్రి మా విశ్వాసాన్ని కనపరిచే విధంగా ప్రభా మాకున్న శోధనలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా తండ్రి మా విశ్వాసం ఉంచమని తండ్రి ఇంకా కలుగు చేయమని ప్రభా నీ కార్యాలు జరిగించమని ప్రభా వేడుకొచ్చున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇంకా తండ్రి ఇంకా అనేక చర్చెస్ ని బట్టి పాస్టర్స్ ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు తండ్రి అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నప్పుడు తండ్రి మేము వారిని చూసి ప్రభా నీ రాజ్యములో ప్రభా ఇంకా మేము ఎదుగులాగున ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. మా తల్లిదండ్రులందరినీ బట్టి ప్రభా వారి చేతి పనులు బట్టి వారి ప్రయాణాలు బట్టి ప్రభా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు ప్రభా మేము చురుకై
సుఖమైన నిద్రము మాకు కలుగు చేయమని కోరుచున్నాము తండ్రి. చురుకైన మెలకువను కలుగు చేసి ప్రభా, తిరిగి ప్రభా మళ్ళీ ఉదయమున ప్రభా నేను స్థుతించులాగున ప్రభా నీ కృపను బట్టి ప్రభా మాకు అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి. ప్రభా మేము చేసిన ప్రార్థన అంతా కూడా ప్రభా నీ సన్నిధానానికి అప్పచెప్తున్నాము తండ్రి. అది అనుకూలమైతే ప్రభా, నీ చిత్తం అయితే ప్రభా, తగిన సమయమందు ప్రభా మేము అడుగు వాటన్నిటిని ప్రభా మా జీవితాల్లో జరిగించమని కోరుచున్నాము తండ్రి. అటువంటి కృపను ప్రభా మాకు దయచేయమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ జాయినింగ్ ఇన్ ది సెషన్. సో మనందరం కూడా ఆ విశ్వాసంలో ఇంకా ఎదిగి నిత్యం కూడా ప్రార్థించే వారిగా ఉండాలని నేను కోరుచున్నానండి. దేవుడు అటువంటి కృపను మనకు దయచేయును కాక. తిరిగి నెక్స్ట్ థర్స్డే ఇదే సమయంలో మనందరం కూడా కలుసుకుందాము ఈవినింగ్ 7 కి సాల్ట్ సెషన్ లో. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడైండును కాక. ఆమేన్.